ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని మందిర నిర్మాణం లాంఛనంగా ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. దేశ విదేశాల నుంచి అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీరాముని ఈ నడయాడిన నేల అని చెప్పేసి చాలామంది ఇటు చారిత్రకారులు పురాణాలన్నీ కూడా విశ్వసిస్తున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా రామడుగులో ఉన్నాము. ఆయన గోదావరి పరివాహ ప్రాంతంలో వనవాసం చేస్తున్నటువంటి కాలంలో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి నడయాడుతూ అతని యొక్క వెంట వానర సైన్యము కూడా ఉంది అనేటువంటి ఆనవాళ్ళు మనం కనబడుతున్నాయి. ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి పర్వత ప్రాంతం అంతా సంజీవుని మొక్క ఏదైతే ఉందో మూలిక తీసుకెళ్తుంటే అక్కడ పడింది, అక్కడ కూడా అడుగుపెట్టాడు. అక్కడ నుంచి రామడుగులో అడుగుపెట్టారు అని చెప్పేసి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఈ అడుగులను చూస్తున్నాం. ఈ 2 అడుగులు రాముడు నడయాడిన నేల కాబట్టి ఇది రామడుగు అని ప్రసిద్ధిగాంచింది. రామడుగు మండల కేంద్రం ఇది ఒక గుండు ఉంది. ఇదంతా కూడా చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి విశేషాలు ఈ పౌరాణిక గాథల్ని స్ఫురించేలా మనకు కనబడుతున్నాయి. వానర సేన ఇటు హనుమంతుడు కావచ్చు, సుగ్రీవుడు, సీతమ్మను వెతికేటువంటి పనిలో భాగంగా ఉన్నటువంటి చారిత్రక ఆధారాలుగా వీళ్ళు విశ్వసిస్తున్నారు. ఇక్కడ చరిత్రకారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ గుండు చుట్టూ కూడా మనం చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం. ఇవన్నీ కూడా శిల్పాలు. ఇక్కడ శిల్పకళకు ప్రసిద్ధి చెందింది రామడుగు. దీనిలో భాగంగానే మనము సుందరమైనటువంటి శిల్పాలు, రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చేసినటువంటి చిత్రాలు చూస్తున్నాం మనం. ఇదంతా కూడా ఒక చారిత్రకపరమైనటువంటి పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ముందు తరాలకి, భవిష్యత్ తరాలకి అందించాలి. పురావస్తు చారిత్రక శాఖ విభాగంకి సంబంధించి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. శంఖ చక్ర కూడా ఉన్నాయి, మనం కనబడుతుంది ఇక్కడ చూస్తున్నాం. అదంతా కూడా మరుగున పడింది. ఈ కళ కావచ్చు, ఈ చరిత్ర అంతా కూడా మరుగున పడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామీణ రామడుగు మండల కేంద్రంలో ఇది రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఇది. ఒకప్పుడు ఇది ప్రాధాన్యత కలిగినటువంటి పరిసర ప్రాంతంగా చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం మనం స్పష్టంగా గమనిస్తున్నాం, స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. సుందరంగా చెక్కినటువంటి శిల్పాలు. ఇదంతా కూడా ఈ రాముని పాదాలతో పాటు ఇదంతా కూడా ఒక ఒప్పందము, చర్చలు జరుగుతున్నట్టుగా తలపిస్తున్నటువంటి చిత్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమనుకుంటారో, ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారో, స్థానికుల అభిప్రాయం మనం తెలుసుకుందాం. చెప్పండి, ప్రస్తుతం మనము అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నటువంటి వేళ మీ రామడుగులో రాముని అడుగులుగా మీరు భావిస్తారు. ఏంటి అసలు దీని చరిత్ర? నా పేరు కలిగేటి ఎల్లన్న, రామడుగు వాస్తవ్యుని. ఇప్పుడు మాకు పెద్దలు పూర్వీకులు చెప్పే మాట ఏమిటంటే, కడెంలో ఉన్న ఒక ప్రాజెక్టులో ఉన్న ఒక అక్కడ నుండి అక్కడిది పెద్దలు చెప్పిన విషయం ఏమిటంటే, ఇసుకతోని అక్కడ లింగాన్ని తయారు చేసి అక్కడి నుండి ఈ రామడుగు వరకు మధ్యలో ఉన్న కొండగట్ట ఏదైతే ఉన్నదో సంజీవని పర్వతం తీసుకుపోయేటప్పుడు అక్కడ ఒక ముక్క పడ్డదని పెద్దలు పూర్వీకులు చెప్పేవారు. అదే అడవి ప్రాంతం నుండి ఇక్కడ నుండి నడుచుకుంటా వచ్చి ఇది ఏదైతే రాయి ఉన్నదో దీని పైననే చెరువు ఉండేది అన్నారు, బాగుండేది. అక్కడనే స్నానాలు చేసిరు కావచ్చు అని మేము అనుకుంటున్నాము. అవన్నీ రాముని అడుగులే. ఎట్లా అంటే రాముడు 12 ఫీట్ల ఎత్తుంటాడు కాబట్టి ఇది 2 ఫీట్ల అడుగు ఉన్నది. ఇది అందరూ పెద్దలు చెప్పిన మాట ఏంటంటే 2 ఫీట్ల అడుగు ఉన్నది, ఇది రాముందే అని అడుగు అని పెద్దలు చెప్పేవారు. ఇదే ఇప్పుడు దీని పక్కకు ఇంకో గుట్ట ఉంటుంది, దాని పక్కన మునీశ్వరులు ఆడ ఇప్పటికి ఉండరు అనేది పెద్దలు చెప్తుంటారు. ఆ గుట్ట ఈ గుట్ట మధ్యలో నుంచి ఇట్లని రామగిరి కిలో వరకు వెళ్ళిపోయింది అనేది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రామడుగు పేరు, రాముని అడుగు పెట్టడం వల్లనే రామడుగు అనేది? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. టీవీని వీళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని ప్రచారం చేస్తుంటే మాకు ఇంత ధన్యవాదాలు. ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని ఒక డెవలప్ చేయాలనేది మా ఒక అభిప్రాయం తెలియజేస్తాం. సో మొత్తం మీద రాముడు నడయానిన నేల అని చెప్పేసి ఆయన ఆజానుబాహుడు, అందమైనటువంటి సుందరమైనటువంటి రూపము, కళ్ళకు ఆకర్షంగా ఉండేటువంటి రామసీత పట్టాభిషేకంని అందరూ కూడా కన్నుల పండగగా వర్ణిస్తారు. చాలా చారిత్రక రామాయణం, వాల్మీకి రామాయణం అనేది మూలమైనప్పటికీ ఆ వాల్మీకి రామాయణం త్రేతాయుగంలో ఉన్నటువంటి ఈ చారిత్రక ఆధారాలని, గ్రంథాలు, ఎపిక్స్, మహాకావ్యాల ద్వారా ఈ ప్రపంచానికి రాముని చరిత్ర తెలిసింది. అయితే దీంతో ఈ స్థానికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి, తరతరాలుగా వాళ్ళ పిల్లలకి రాముని యొక్క కథలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో వారు ఆ అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు. మీరు చెప్పండి, మీరు ఎట్లా భావిస్తారు? మీ గ్రామంలో సంబంధించిన రామడుగు అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది? ఆ అడుగులేంది, ఈ గుండు కథ ఏంది? యాక్చువల్గా నా పేరు హరికృష్ణ, ఐటీ ఉద్యోగం చేస్తాను.
మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. జనరల్గా మనం ఆ, ఈ ఊర్లో చదువుకునేటప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు కానీ మీ ఊరికి ఏంటి ప్రత్యేకత అని అడుగుతూ ఉంటారు. ఆ అడుగుతున్న సందర్భంలో మన గర్వంగా చెప్పాలనిపిస్తుంది, మాది రామడుగు, మాకు రాముడిని యొక్క అడుగులు ఉన్నాయి అని ఒక ఒక గర్వం, ఒక పులకించిపోతూ ఉంటుంది. ఈ ఈ టైంలో మేము ఇప్పుడు జీవించి ఉన్నందుకు ఒక రెండు రకాల అనుభూతిని పొందుతున్నాను నేను. ఒకటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్నందుకు, ఇంకోటి ఆ రామునికి సంబంధించిన ఆనవాళ్ళు మా ఊర్లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఎంతైతే గర్వంగా ఉంటుందో, ఈ రాముడిలో పుట్టినందుకు అంతకంటే ఎక్కువ గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఇట్లా ఈ చరిత్ర రాముని గురించి ఎప్పుడు మనం అంటారు కదా, రామం విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి. అంటే రాముడు భూమిపైకి ఒక మానవ అవతారాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు ఒక మనిషి అయితే ఎట్లా బతకాలి, ఎలా బతకకూడదు, ఎలా ధర్మంగా ఉండాలని చెప్తూ ఉంటారు కదా. ఆ చెప్పే యొక్క చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు మా రాముడిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సో విష్ణుమూర్తి, సాక్షాత్తు విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తడం జరిగింది. దశావతారాల్లో భాగంగా మానవ రూపంలో ఉన్నటువంటి అవతారమే రాముడు. దశరథుని యొక్క పుత్రుడు, తండ్రికి ఇచ్చినటువంటి మాట మేరకి ఆ వనవాసం, అజ్ఞాతవాసం ఇవన్నీ కూడా అనుభవించాడు. అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. సీతా అపహరణ తర్వాత రావణ యుద్ధం అనేది జరిగింది. రావణ్ణి సంహరించిన తర్వాత తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్నారని చెప్పేసి చారిత్రకపరమైనటువంటి పౌరాణికపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం చెప్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుంటే రాముడు నడయాడిన నేల ఇది. ప్రత్యేకంగా రాముని అడుగులు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ గ్రామంలో జన్మించినందుకు. కానీ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద రోమాన రామనామాన్ని అంకితం చేసుకుంటామా అని చెప్పేసి అద్భుతంగా వాళ్ళు ఆనంద పరవశంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితిని అయితే గమనిస్తున్నాం. మొత్తానికి ఇది చారిత్రక పురావస్తు శాఖకు సంబంధించి దీన్ని మరింత అభివృద్ధి చేసి దీని యొక్క ఆనవాళ్ళని ముందు తరాలకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV రామడుగు నుంచి.